ఎప్పుడు కూడా అలా నువ్వు మాట్లాడినావంటే నీ కింద ఉన్న వాళ్ళకి ముందు ధైర్యం చచ్చిపోతుంది. ఫస్ట్ నీకు పదవులు పక్కన పెడతాం, కింద వాళ్ళ ధైర్యం చచ్చిపోతే నీకు ముందు ధైర్యం పోతుంది, వాళ్ళ ధైర్యం పోతుంది. ఒక నాకన్నా పెద్దోడు ఆయన నిజం ఆయన కూడా చెప్తున్నాను, ఆయన కూడా నువ్వు ఎప్పుడు కూడా అలాంటి మాట్లాడు. ఎలక్షన్ ముందు నేను చెప్పుండొచ్చు, కానీ ఆ రోజు ఎందుకు చెప్పలేదంటే నేను కౌంటర్ చెప్పినది కూడా తను 4వ తేదీ తనకు ఓటు వేయకపోతే, తను ఓడిపోతే నేను 4వ తేదీ తర్వాత నేను ఉండను అనేటువంటి తన మాట్లాడుతున్నప్పుడు సరే జనాలు అట్లా నమ్మి ఓటేస్తే వేయలేరా వదిలేరా అని చెప్పాను. నేను వీళ్ళు కౌంటర్ ఇస్తామంటే వద్దండి, మీరు ఎలక్షన్ లేదు, ఎలక్షన్ అయిపోయింది, బ్యాట్ బాల్ స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళిపోయి ఇప్పుడు చెప్తున్నా, నాకన్నా కూడా చెప్తున్నా, ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడకు. ఒకసారి వాళ్ళ మాట్లాడడం ప్రారంభం చేస్తే భవిష్యత్తులో నీ మీద నీకు నమ్మకం పోయి, నీ నాయకత్వం మీద అవతల వ్యక్తి నమ్మకం పోయి తర్వాత ఒంటరిగా మిగులుతారు. ఈరోజు తనకు అర్థం కాదు. నా మీద పోరాటాలు చేసినప్పుడు అనేక కేసులు పెట్టారు, సబ్ జైల్లో పెట్టారు, డిస్ట్రిక్ట్ జైల్లో పెట్టారు, సెంట్రల్ జైల్లో పెట్టారు, కడప సెంట్రల్ జైల్లో పెట్టారు, నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు, జైల్లో నన్ను కొట్టారు, తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు, పోరాటాలు. కానీ ఏ రోజైనా కూడా మీరే చెప్పండి, నా నోటి ఏ రోజైనా కూడా ఇంత దాడులు చేసినా, ఇంత కొట్టినా, నన్ను ఏమి చేసినా నేను బయటకు వచ్చి ఇట్లా నిలబడ్డాను తప్ప ఇంత చేశారు కాబట్టి నేను ఎప్పుడు మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు. ఎందుకంటే అలా మాట్లాడాల్సి వచ్చిన రోజు రాజకీయాలు వదిలేస్తున్నాను. ఈరోజు చెప్తున్నాను, అలా నాకు జరగకపోతే నేను ఏదో చేసుకుంటానని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే నేను పిల్లలకు కూడా చెప్తున్నాను, మా నాయకులు కూడా చెప్తున్నాను, అలా ఆలోచన వచ్చిన రోజు రాజకీయాలు వదిలేసి భార్య పిల్లల చుట్టూ సేద్యం చేసుకోండి. నాయకుడు ఎప్పుడు అలా ఉండకూడదు. మీరు నాకే వ్యక్తిగతంగా తన మీద లేదు, నిజంగా నాకు అవసరం కూడా లేదు, తన మీద కోపం పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీకు చెప్తున్నా, ఈరోజు మీ ద్వారా చెప్తున్నా, నాన్నగారికి చెప్తున్నా, ఆయనకే చెప్తున్నా, శ్రీమతి నాన్నగారికి కూడా చెప్తున్నా, మాకు ఎవరి మీద వ్యక్తిగత దేశం లేదు, ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు. నేను రాజకీయ ప్రత్యర్థిగా నేను చూశానే తప్ప నేను శత్రువుగా ఇప్పుడు నేను చూడలేదు. రాబో రోజుల్లో నిజంగా రాజకీయాల్లో ఇలాగే కొనసాగితే, ఈ డీలిమిటేషన్ అయితే రాజకీయ ప్రత్యర్థి కూడా భవిష్యత్తులో మీరు మాకు కాకపోవచ్చు, నియోజకవర్గాలు సపరేట్ అయిపోయి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగత దాడులు చేయాలా, వ్యక్తిగత దేశం పెంచుకోవాలా, రాజకీయ ప్రయోజనం కోసం ఒక మనిషిని కేసుల్లో ఇరికించాలా తనే మన స్టేట్మెంట్ ఇచ్చాడు. భాస్కర్ రెడ్డి క్యాడర్లో పట్టు చదవకపోతాను కాబట్టి తన క్యాడర్ని అంతా భాస్కర్ రెడ్డి పట్టుబట్టి అరెస్ట్ చేపించి జైలు పంపిస్తున్నాను. నాకు అర్థం కాదు, కేసులు పెట్టింది మీరు, అరెస్ట్ చేసిన పోలీసులు, నేను అరెస్ట్ చేసి నా క్యాడర్ని జైలు పంపించాను. ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు, ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాదు. నాకైతే కన్ఫ్యూజ్ అవుతుంది, ప్రాణంగా కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఎలా మాట్లాడుతున్నారు? నిజంగా చెప్తున్నాను కదా, నాయకుడు అనేవాడు ఒక నోటులో నుంచి ఒక మాట వచ్చిందంటే అది జడ్జిమెంట్ లాగా ఉండాలి, న్యాయ నిర్ణేతగా నాయకుడు ఉండాలి తప్ప సమయానుకూలంగా అబద్ధం చెప్పడం.